ఆదికాండము 1వ అధ్యాయము 22వ వచనం. దేవుడు, మీరు ఫలించి అభివృద్ధి పొంది సముద్ర జలములలో నిండియుండుడనియు పక్షులు భూమి మీద విస్తరించుగాకనియు వాటిని ఆశీర్వదించెను. సృష్టిలో 5వ దినము సముద్ర జలములలో ఉన్న వాటిని, ఆకాశ పక్షులను దేవుడు సృజించాడు. మొదటి రోజు వెలుగు కమ్మని పలుకుట, వెలుగై ఉన్న దేవుణ్ణి హృదయంలోనికి ఆహ్వానించుటకు సాదృశ్యం. రెండవ రోజు జలములను వేరు చేయుట అనగా లోకమును, లోకములోని పాపమును నీటి బాప్తిజం ద్వారా వేరుపరుచుకొనుటకు సాదృశ్యము. మూడవ రోజు ఆరిన నేల మీద ఫలవృక్షాలను మొలిపించుట, ఇది పరిశుద్ధ బలలో చేయి వేస్తూ ఆత్మీయంగా ఫలాభివృద్ధి పొందుటకు సాదృశ్యం. నాలుగవ రోజు వెలుగిచ్చు సూర్యచంద్రుల వలె మనం కూడా లోకానికి వెలుగుగా ఉండాలి, పాపమనే చీకట్లో ఉన్న లోకాన్ని వెలిగించాలని నేర్చుకున్నాం. ఈరోజు 5వ రోజులోని సృష్టి కార్యక్రమంలో నుండి కొన్ని పాఠాలు నేర్చుకుందాం. 5వ రోజు జలచరములను మరియు ఆకాశ పక్షులను దేవుడు నిర్మించాడు. ఇది మన ఆత్మీయ జీవితంలో చేపల్లాగా ఈదడం, పక్షుల్లాగా ఎగరడం లాంటిది. అది భౌతికంగా కొందరికి సాధ్యపడకపోవచ్చేమో, కానీ ఆధ్యాత్మికంగా కొన్ని ప్రయత్నాలతో ఈదడం, ఎగరడం అనేది సాధించవచ్చు. యేసు నీళ్ల మీద నడిచాడు, పేతురు కూడా నడవాలనుకున్నాడు. యేసు ప్రభు సహాయంతో నడవగలిగాడు. ఆ విధంగా మనం కూడా నడవగలం. నీటిలో ఈదడం అనేది మనం నేర్చుకోవడం వల్ల కూడా సాధించవచ్చు. అలా నేర్చుకోవడం వలన నీటిలో మునగకుండా తేలడం జరుగుతుంది. అలా తేలడం ఆధ్యాత్మికంగా పరిపూర్ణ స్థాయిలోనికి రావడం అన్నట్లు. క్రీస్తు రక్తం చేత కడగబడిన మనము పరిశుద్ధపరచబడ్డాము. పరిశుద్ధాత్మ సహాయంతో మరియు మన వ్యక్తిగత ప్రయత్నాలతో పరిపూర్ణతలోనికి నడిపించబడాలి. పాత నిబంధన గ్రంథంలో యోసేపు, దానియేలులు ప్రభు సహాయంతో అననుకూల పరిస్థితుల్లో కూడా దేవునికి అనుకూలమైనటువంటి జీవితాన్ని జీవించగలిగారు. అలాగే పక్షిలాగా ఎగిరే అనుభవం. మానవుడు ఎన్నో ప్రయత్నాలు చేసి పక్షిలాగా విమానంలో ఎగురుతున్నాడు. యెషయా గ్రంథము 40వ అధ్యాయము 31వ వచనంలో, యెహోవా కొరకు ఎదురుచూచువారు నూతన బలము పొందుదురు, వారు పక్షిరాజుల వలె రెక్కలు చాపి పైకి ఎదుగుదురు, అలయక పరిగెత్తుదురు, సొమ్మసిలక నడిచిపోవుదురు. యెహోవా కొరకు ఎదురు చూచేవారు పక్షిలాగా ఎగిరే అనుభవం పొందుకోవచ్చు. ఆత్మీయ జీవితంలో బాలుడుగా ఉన్న స్థాయి నుండి నడవగలిగిన స్థాయికి, ఆ తర్వాత పరిగెత్తగలిగిన స్థాయికి ఎదగాలి. ఆ స్థాయి ప్రతి ఒక్క విశ్వాసికి అవసరం. ఆకాశ మండలంలో దురాత్మ శక్తులున్నాయి. ఆధ్యాత్మికంగా ఉన్నత స్థాయికి ఎదిగి వాటిని జయించాలి. యోబు జీవితంలో కూడా సాతాను ఎన్నో ప్రయత్నాలు చేసి పాపం చేయించాలనుకున్నాడు. అయితే యోబు ఆ ఉన్నత స్థాయికి ఎదిగి సాతాన్ని జయించాడు. అలాగూ మనం కూడా ఆధ్యాత్మికంగా పక్షిరాజు వలె ఎగిరే స్థాయికి రావాలి. ఎగరడమే కాదు, ఎగురుతూ దురాత్మను జయిస్తూ ఆధ్యాత్మికంగా యుద్ధం చేసే అనుభవంలోనికి రావాలి. భూమి మీద ఉన్న ఏ పాపం మనల్ని ఏలనివ్వకూడదు. అలాంటి ఉన్నతమైన ఆధ్యాత్మిక స్థితికి ప్రభు మనల్ని అందరినీ నడిపించునుగాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.